తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, క్రేజీ డైరెక్టర్ యశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 2.0 నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదలైంది. ఈ చిత్రం గతంలో రజనీ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబోక్ సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 750 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒకే హిందీ భాషలోనే 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల క్లబ్లో చేరింది. ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా 2.0 రికార్డులకు ఎక్కింది. అయితే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం 750 కోట్ల వసూళ్ల మార్క్ని దాటి 1000 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. ఈ చిత్రం త్వరలోనే 1000 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే డిసెంబర్ 21వ తేదీన పలువురు అగ్ర హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో 2.0 చిత్రం ప్రదర్శించే థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. ఇకపోతే కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదలైంది. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్కి ముందే సంచలనాలు నమోదు చేసింది. శాటిలైట్ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్తో ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీమియర్ షోస్, మొదటి షోస్ ఇప్పటికే పూర్తి కావడంతో సినిమా సూపర్ హిట్ అన్న టాక్ బయటకొచ్చింది. దీంతో ఈ సినిమా చూడడానికి అభిమానులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ముందు రోబో, బాహుబలి రికార్డ్స్ని సైతం దాటేస్తుందని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో యశ్ నటనే కీలకం అని చెప్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రోబో, బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేయడం అంత పెద్ద కష్టం కాకపోవచ్చని అర్థమవుతుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.